విజయ్ దేవరకొండ గారి 'రణబాలి' సినిమాలో కూడా మీరు చేశారని చెప్పారు. చేస్తున్నానమ్మా. ప్రెజెంట్ జరుగుతుంది. మ్యామ్ మీ ఏజ్ రివర్స్ లో వెళ్తుందని అనిపిస్తుంది నాకు. అంటే నేను చూసాను వ్లాగ్స్ గానీ ఏవి గానీ ఫుల్ ఎనర్జీ, అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జీలో ఉండడం, ఈ ఏజ్ లోనా? అంటే నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నేను స్వీట్ 16. వావ్. అంతే మ్యామ్, అలానే ఉన్నారు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది మాకు చాలా. అలాగే ఉండాలి. మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్గా. ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు? నీకు లేవా, నాకు లేవా, ఎవరికి లేవు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉన్నాయని ఏడుస్తూ దీనంగా కూర్చుంటే మన బాడీ ఖరాబ్ అవుద్ది, హెల్త్ ఖరాబ్ అవుద్ది, అన్ని ఖరాబ్ అవుతాయి. పోనీ ఏమైనా ప్రాబ్లమ్స్ తీరిపోతాయా? తీరవు. కాబట్టి అందుకే అవన్నీ ఏంటిది అనేది మనకొద్దు, రేపడిది మనకొద్దు. ఈ రోజు హాయిగా తిన్నామా, సంతోషంగా ఉన్నామా, ఈ రోజు గడిచిపోయిందా. ఈ లైన్ చాలు మ్యామ్, అందరికి ఇన్స్పైర్ అయిపోతారు. అంతే కదమ్మా. కానీ ఇప్పుడు వచ్చే యూత్ అలా లేరు. అంటే సక్సెస్ త్వరగా రావాలి అని చెప్పి వాళ్ళ దాంట్లో పేషెన్స్ తగ్గిపోయింది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఉండొచ్చు, ఆ క్యూరియాసిటీ ఉండాలి, వచ్చేయాలి, సక్సెస్ కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని వీళ్ళని లాగేసుకుంటూ నేను వెళ్ళిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలు, మైండ్ సెట్లు ఉండకూడదు. నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ నేచర్ ఉండాలి. అలా కాకుండా నా పైన వెళ్ళేవాడిని లాగేసేయాలి, తొక్కేసేయాలి, నేను వెళ్ళిపోవాలి, ఆ క్యూరియాసిటీ అంత ఇది ఉండకూడదు. అది ఉంటే మనం వెళ్ళలేం, మనమే జారి మళ్ళీ కిందే పడిపోతాం. సో అట్లా చేయకుండా మనలో టాలెంట్ ఉండి మనం కష్టపడగలిగితే, వీటికి తోడు భగవంతుడు కూడా ఇంత కష్టపడుతున్నారు, ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళకి మనం ఇంకొంచెం చేయూతనిద్దామని ఇస్తారు. అవునా కదా? అప్పుడు మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. ఎప్పుడైనా మీ కెరియర్ లో అలా వెనక్కి లాగే వాళ్ళు ఎదురయ్యారా మ్యామ్? చాలా మంది ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఎక్కడ చూసినా ఉంటారు. అందరి కెరియర్స్ లోనూ ఉంటారు. అవునా కదా? అది సహజం. మనం ఒక మైండ్ లో ఒకటి అనుకుంటాం కదా, అది రీచ్ అవ్వడం కోసం మనం కష్టపడతాం. మన ప్రయత్నం మనం ఎలా అయితే వెళ్తామా అని ఆలోచించుకుంటూ అది మంచి రూట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వీలైతే ఎవరికన్నా ఒక మాట సాయం, డబ్బు సాయం అని నేను చెప్పను, ఎందుకంటే చేయగలుగుతాం, చేయలేకపోతాం ఎవరైనా. కానీ మాట సాయం వీలైనంత వరకు, ఏదైనా చిన్న మాట సాయం కూడా పెద్ద హెల్ప్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. చిన్న మాట. మ్యామ్ విజయ్ దేవరకొండ గారి 'రణబాలి' సినిమాలో కూడా మీరు చేశారని చెప్పారు. చేస్తున్నాను. ప్రెజెంట్ జరుగుతుంది. చాలా బాగుంటది, హ్యాపీగా ఉంటది నాకు వెళ్తే. సెట్ లో కూడా అందరూ, ఈవెన్ రష్మిక చాలా హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తుంది. ఎలా ఉంటారు మ్యామ్ వాళ్ళిద్దరు? హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉంటారా, లేకపోతే కో యాక్టర్స్ లా ఉంటారా? లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్కడ కూడా, అందరితో కూడా. 'రణబాలిలో' మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్పండి. నేను మదర్ ఉంటారు, విజయ్ దేవరకొండ మదర్ ఈశ్వరి గారు ఉంటారు. ఆవిడ పక్కన ఉంటాను అనమాట. ఆవిడతోటే ఉంటాను. ఆవిడ ఉన్న సీన్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఉంటాను అనమాట. నేను ఎలా వచ్చింది మ్యామ్ 'రణబాలి' మీకు? ఆపర్చునిటీ మామూలుగా వస్తాయి కదండి, మన ప్రొఫైల్ వెళ్తూ ఉంటాయి కదా, అట్లా వచ్చింది. ఫాస్ట్ చూసి అలా వస్తాయండి. మీరు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు మ్యామ్? డ్రీమ్ రోల్స్ అంటే వీళ్ళు వాళ్ళని కాదు, అందరితోటి ఏది వచ్చినా నేను చేసుకుంటూ వెళ్తాను. నాదంటే ఎలా ఉంటదంటే, ఇదే చెయ్యాలి, ఇది చేయను ఇలా అనుకోను నేను. అది చిన్నదైనా, రేపు నేను ఖాళీగా ఉన్నాను, ఎవరైనా అడిగారు మేడం అని, అది చిన్న షార్ట్ ఫిలిం అయినా సరే, మేడం మాకు దానిలోకి ఇట్లా కావాలి మేడం, మీరు చేస్తారా అంటే నేను వెళ్ళి చేస్తాను. అంటే ఏమో వాళ్ళకి సపోర్ట్ అవుతున్నానేమో ఈరోజు నేను, అంతే కదా. నేను చేయాల్సిన ఇంకా ఒక 3-4 వెరైటీలు ఉన్నాయి, అవి కూడా త్వరలో వచ్చి చెయ్యాలి అని కోరిక. అది ఎలా అంటే, ఒక పిచ్చిదాని, మెంటల్లీ డిజార్డర్ ఉన్న ఆ టైపు, ఒక మ్యాడ్, అలా కూడా ఛాలెంజింగ్. నాకు అలాగే ఇష్టం. మీరు చూస్తే నా దానిలో చెత్త ఏరుకుంటూ ఉంటాను. చెత్త ఏరుకునే ఒక మదర్ క్యారెక్టర్ చేశాను. చాలా పూర్ అన్నమాట, కాళ్ళకి చెప్పులు కూడా లేక, తిండి లేక కళ్ళు తిరిగి పడిపోతాను చెత్త ఏరుకుంటూ. అట్లా ఒక ఓల్డ్ ఉమెన్ అలా కూడా చేశాను. అట్లా సో నాకు అట్లా ఇష్టం, డిఫరెంట్ గా ట్రై చేసేసారు కాబట్టి ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా మీకు ఈజీ అనిపిస్తుంది, చెయ్యాలని ఉంటది. ఇంకా డిఫరెంట్ గా ఇంకేం చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటుంది
అట్లా ఇప్పుడు తెలంగాణ శకుంతల లాగా అది ఆల్రెడీ ఇప్పుడు వచ్చినాయి అవును. నాకు అవకాశాలు. ఇంకోటి రీసెంట్గా ఇంకో మూవీ చేస్తున్నానండి, మంత్రగత్తె క్యారెక్టర్ చేస్తున్నాను. ఓ, అది వాళ్ళు పర్టికులర్గా ఇవిడ కావాలి మాకు అని చెప్పి అడిగి పిలిచారండి. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు పెద్దగా ఉండాలి, ఆ ఓకే. మంత్రగత్తె క్యారెక్టర్ అవును, కళ్ళు ఉండాలి. పెద్దగా ఉండాలని చెప్పి వాళ్ళకి ప్రొఫైల్స్ ఒక 5-6 వస్తే కూడా మంది సెలెక్ట్ చేశారు. అది అదే. వచ్చిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, అవును. ఎందుకంటే నేను ఇప్పుడు దా చేయలేదు. అది ఇన్స్టాలో నేను ఒకటి చేశాను అలా, దెయ్యం క్యారెక్టర్ మనిషిని కొరుక్కొని తినేసేలాగా ఒకటి సరదాగా చేశాను. ఓకే. అలా ఓకే. సరదాగా చేయటం వేరు, అవును. మూవీలో ఆఫర్ రావటం వేరు కదా. అవును. సో హ్యాపీ అనిపించింది, Yeah. ఇంత మంచి రోల్ వచ్చిందే అవును. నాకు అని.